ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభువే కుమారుడుగా జన్మించారు. ఆ వెలుగు కనుక మనలో ఉందనుకోండి, మన ఇంటిలో ఉందనుకోండి, వెలుగులో ఉండి మనం కాపాడుకోగలుగుతామండి. ఎందుకంటే వెలుగులో లేని వారికి ఏం కలుగుతుంది? మొట్టమొదటి కలవరం అండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే చీకటిలో ఉన్నాం కాబట్టి. చీకటి అంటే ఏమిటి? పాపం అండి. పాపం యొక్క ఖచ్చితంగా ఫలితాలు మనం అనుభవించే పరిస్థితిలోనే ఉన్నాం. ఏ భేదం లేదండి. ఇందా మన వాక్యం అన్యజనులు అంటే మనకు అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్నవారు, అందులోనూ మందిర